ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 2001 నుంచి 2011 వరకు తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చిత్తశుద్ధి పోరాటం చేశారు. అవును. ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా. అవును. కానీ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉంటే ఇక్కడ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. అదే కదా ఇక్కడ సమస్య. పూర్తి స్థాయిలో మీరు చెప్పినట్టు తెలంగాణ అంశాలపై పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ అక్కడ పక్క రాష్ట్రంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటూ ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉంటూ ఇక్కడికి వచ్చి పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. అది కూడా అవసరం ఉన్నప్పుడు. పార్ట్ టైం పాలిటిక్స్ చేయట్లేదు, అవసరం ఉన్నప్పుడు కూడా రాజకీయాలు చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. మీరు కేసీఆర్ గారి గురించి తీసుకొచ్చారు కదా. కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టారు ఇటీవల. ఏం పార్టీ? భారత రాష్ట్ర సమితి పెట్టారు అధికారంలో ఉన్నప్పుడు. తోట చంద్రశేఖరరావును ఆంధ్రప్రదేశ్కి పెట్టారు, పంజాబ్ పెట్టారు, ఉత్తరప్రదేశ్కి పెట్టారు. మరి పోయి ఆంధ్రప్రదేశ్లో అన్ని సమస్యల మీద మాట్లాడిండా? తమిళనాడు అన్ని సమస్యల మీద మాట్లాడిండా? మహారాష్ట్ర అన్ని సమస్యల మీద మాట్లాడిండా? ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ కదా. ఆయన జాతీయ దురదృడు, రాజకీయ బహుముఖశాలి. దేశ రాజకీయాల అవసరాలు ఉన్నాయి, దేశ రాజకీయాలు ప్రజలు కష్టాలు పడుతున్నారు. కానీ ఏ రోజు కూడా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించేస్తాను, మీకు నేనే దిక్కు అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు. చెప్పారు. నేను చెప్తా. ఒక శక్తిపీఠం దగ్గరికి, ఒక అమ్మవారి దగ్గర పోయి దర్శనించినప్పుడు కొంతమంది ఆయన దిగినప్పుడు కొంతమంది ఎవరైతే బ్యాచ్ వాళ్ళు పెట్టారా లేకపోతే వచ్చారా నేను ఆరోపణ చేయట్లా. వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిపాలన కావాలి. పంజాబ్ లో రైతులు పోయి 1,00,000, 2 లక్షలు ఇస్తుంటే నీ మెదక్లో, నీ సిరిసిల్లలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే నువ్వు చేయలేని కూడా పోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నన్ను కావాలంటున్నారు, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ పరిపాలన కావాలంటున్నారు. దేశం అంతా దేశకి నేత అన్నారు కదా, ఇంకా అంతకంటే ప్రతిపాదన. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే మేము చెప్పేది అదే. ఏదైతే కేసీఆర్ తెలంగాణలో సరిగ్గా చేయలేను, ఆంధ్రాలో ఏం చేస్తున్నా మీరు అన్నారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏపీలోనే ఏం చేయలేను, తెలంగాణలో ఏం చేస్తున్నా అంటున్నాం మేము. మీరు రైట్ పాయింట్ తీసుకొచ్చారు. ఏదైతే వీళ్ళంతా చేయలేనుందో తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తే ఆ సమస్యల మీద మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అందుకు పవన్ ఏపీలోనే ఏం చేయాలి, ఎక్కడ ఏం చేస్తారు ఆయన అధికారంలో ఉన్న ఏపీలోనే ఏం చేయలేదు పవన్ కళ్యాణ్. నేను ఏమంటున్నా మీరు ఏపీ అంశాలు ప్రస్తావిస్తున్నారు. నేను ఏపీ అంశాలు ప్రస్తావించినప్పుడు నేను కొన్ని అంశాలు చెప్తా. నాయకుడు అంటే ఏంటి? ప్రజల సేవ చేయటమే కదా. మీ డెఫినేషన్ అదే కదా. 40 ఏళ్ళు కరెంటు చూడని ఊళ్ళకి తీసుకుపోయి కరెంట్ ఇచ్చిండు, తాగునీరు లేని ఊళ్ళకి తీసుకుపోయి తాగునీరు ఇచ్చిండు. ఒక పాప నుంచొని వీడియో చేస్తే ఎమ్మటనే స్పందించిండు. ఒక పాప ఎక్కడో నుంచొని దుబాయ్ లోనో ఎక్కడో ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే వెంటనే రప్పించి. అది తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఇప్పుడు మీరు చెప్పిన ప్రపంచంలో ఫస్ట్ టైం జరిగినాయి అవన్నీ. అంటే ఫస్ట్ టైం జరగకపోతే నాయకుడికి అవన్నీ బాధ్యత కదా. అవన్నీ పిఆర్ కోసం చేసి ఉండొచ్చు కదా. పిఆర్ కోసం మీరు చూస్తుంటే మీకు తెలుసో లేదో పోలవరం ప్రాంతంలో మీరు చెప్పిన ఏదైతే 40 ఏళ్ల నుంచి ఒక కరెంట్ రాలేదన్నారో ఆ ప్రాంతంలో రోడ్డు వేస్తే పవన్ కళ్యాణ్ వారం రోజుల తర్వాత రోడ్డు పెచ్చులు వచ్చిన విషయం మీకు తెలుసో లేదు. దాంతో పాటు మీరు ఏదైతే అన్నారో ఒక పాప గురించి మాట్లాడారో ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికారంకి వచ్చి 200 సంవత్సరాలు ఈ రోజు కూడా ఒక్కసారి కూడా 30,000 అమ్మాయిల గురించి మాట్లాడలేదు. సుగాలి ప్రీతి అంశం గురించి పదే మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికారంకి వచ్చి 200 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఎందుకు సుగాలి ప్రీతి గురించి మాట్లాడతలేదు? ఏపీలో అన్ని అంశాలపై అడ్డమెడికి అధికారంకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీలో ఏం చేయలేడు, తెలంగాణకు వచ్చి తెలంగాణ అస్తిత్వంపై తెలంగాణ రాజకీయాలపై మాట్లాడే నైతికత ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్? నేను చెప్తాను కదా, పార్లమెంట్ ఇదే అంశంలో 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారంటే దాదాపు 30,000 29,500 మంది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో అప్పచెప్పిన వాళ్ళు పార్లమెంట్ లో అంశంలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎంత టైం అయినా తీసుకొని చూపించండి. అలాంటి రిపోర్ట్ ఏది రాలేదంటే సరే ఓకే చూపించకపోతే క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలకు జనసేన కండవ నోట్ చేసుకోండి. నేను చెప్తున్నా, క్షమాపణ చెప్పి జనసేన కండవ వేసుకోండి. మీరు ఇంకొక అంశం ఏం చెప్పారు? సుగాలి ప్రీతి అంశం చెప్పారు. నవంబర్ 6వ తారీఖు కేబినెట్ నిర్ణయం తీసుకుంది సిబిఐకి ఇదే అంశం మీద విచారణ జరపాలని. 2019లో ఏదైతే సిబిఐకి అప్పచెప్పినప్పుడు సాక్ష్యాలు ట్యాంపరింగ్ అయినాయి అని చెప్పేసి ఏదైతే అంశం జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర ఏదైతే సిబిఐ అడిగినప్పుడు మా దగ్గర ఏదైతే మీరు అడుగుతున్న సిబ్బంది ఏదైతే మా దగ్గర రిక్రూట్మెంట్ చేయడానికి లేదు అంటే సిబిఐ దాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. నేను చెప్తున్నా అదే జనసేన వాళ్ళకి నాలెడ్జ్ ఎంతవరకు చెప్పేది ఇదే. సిబిఐ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత 2017లో సుగాలి బ్రిడ్జ్ జరిగింది. 2017లో ఆ ఇన్సిడెంట్ జరిగిన 2019 వరకు అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉన్నారు. ఆ 2 సంవత్సరాలు ఏమీ చేయలేకుండా 2 సంవత్సరాలు టైంపాస్ చేసి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద నెప్ప నడతాం ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక అంశాన్ని క్లియర్గా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే
అక్కడ జరిగిన అంశాన్ని పట్ల స్పష్టంగా మాట్లాడింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేపించారని ఏ రోజు మాట్లాడాల. మీకు ఇదే నేను చెప్పేది. నేను అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, సిబిఐకి సిబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు 2 ఏళ్ళు ఏం చేశారు మీరు? నేనేం చెప్తున్నా అంటే అదే చెప్తున్నా. నవంబర్ 6వ తారీఖు కేబినెట్ లో తీర్మానం చేసి నవంబర్ పోయిన సంవత్సరం ఇప్పుడు నవంబర్ 6 మొన్న పోయిన నవంబర్ 6కి కేబినెట్ లో తీర్మానం చేసి సిబిఐకి పంపించారు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అక్కడ నుంచి నేను ఏమంటున్నానంటే 2017లో జరిగిన దానికి 2025 నవంబర్లో పంపించారు. నేను మీకు ఓ విషయం చెప్తుంది ఏంటంటే 2017లో జరిగింది. 2015 నుంచి 2023 దాకా అధికారంలో ఉన్నది ఎవరెవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. తర్వాత అధికారంలో భాగస్వామ్యులు మీరు అంటే అధికారంలో భాగస్వామ్యులు ఎన్డీఏ కూటమిలో మీరు కూడా ఉన్నారు. వ్యతిరేకించి బయటకు వచ్చారు, కూటమి నుంచి బయటకు వచ్చారు. 2019లో ఒంటరిగా పోటీ చేశారు. బీజేపీతో కలిసి పోటీ చేశారు. 19లో మీరు అప్పుడు 19లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. అదే 19లో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది. మీరు చెప్పిన సిబిఐ దర్యాప్తు కానీ ఏమైనా చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో కూటమిలో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోయాడు? నేను మీకు విషయం చెప్తాను ఏంటంటే ఒక రాష్ట్రంలో ఐ సెన్సిటివ్ విషయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయి కేంద్రం దగ్గర అడ్రస్ చేస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేయాలి. 2017 అంతా ఉంది మీ వాళ్ళే కదా. సరే ఒక పని చేద్దాం. ఒక్క నిమిషం, ఈ సుగాలి ప్రీతి అంశం వద్దులే కానీ తెలంగాణ రాజకీయాల పట్ల వద్దాం. మీరు చెప్పినట్టు తెలంగాణ అమరులు అంటే అత్యంత గౌరవం ఉంది పవన్ కళ్యాణ్కి. అమరవీరుల కోసం మేము ఎంతో చేశామని చెప్తున్నారు. స్వయంగా పార్లమెంట్ సాక్షిగా గద్దర్ లాంటి అర్బన్ నక్సలైట్ని రాహుల్ గాంధీ వెళ్ళి కలిశారు అని చెప్పి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడిన విషయం పవన్ కళ్యాణ్ తెలియదా? మరి ఎందుకు ఖండించలేదు పవన్ కళ్యాణ్ అంశాన్ని? మేమందరం ఖండించాం. పవన్ కళ్యాణ్ ఖండించాలి కదా, మీరు ఎవరు ఖండించారు? నేనేం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు కదా, మా అన్న నేను బండి కొనిచ్చాను, నేను అది చేశానని చెప్తున్నాడు కదా. మరి స్వయంగా అమిత్ షా పార్లమెంట్ లో అర్బన్ నక్సలైట్ ప్రస్తావిస్తే ఎందుకు ఖండించలేదు పవన్ కళ్యాణ్? నేను చెప్పేది వినండి. ఇదే నరేంద్ర మోదీ గారు గద్దర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో చూపించారు. చూపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని అంశం మీద ఏం అనలేదు. తర్వాత మీరు ఏదైతే అమిత్ షా గారు ఏదైతే చెప్పారో దాని అంశాన్ని నేను పూర్తిగా స్పష్టంగా నేను ఒకసారి చూడలేదు. అర్బన్ నక్సలైట్ అని మీరు అంటున్నారు, పార్లమెంట్ సాక్షిగా అన్నారు. నేనేమంటున్నా అంటే అలా అనుంటే కనుక ఖచ్చితంగా మేము ఖండిస్తాం. దాని విషయంలో నేను అంటుంది ఏంటంటే మీరు ఖండిస్తారా లేదని ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మనకి. పవన్ కళ్యాణ్కి తెలుసు జరిగిన మాట, అది అందరికీ తెలిసిన, ఏపీలో అందరికీ తెలుసు, తెలంగాణ అందరికీ తెలుసు. కనీసం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు మరి అప్పుడు అంశం పైన? అలా ఎలా అంటారు మీరు? అమిత్ గద్దర్ గారిని అలా ఎలా అంటారు? ఎందుకు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయలేదు అప్పుడు? నేనేమంటున్నా అంటే గద్దర్ గారు ఎంత ప్రేమించారు పవన్ కళ్యాణ్ గారి అనే అంశం అనేక సందర్భాల్లో బయటపడ్డదే. అనేక సందర్భాల్లో గద్దర్ గారు చెప్పారు, నేను చెప్పలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పలేదు, ఇంకో వ్యక్తి చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక వాయిస్ నోట్ కూడా పంపించారు. ఏమని? నవనాయకత్వం కావాలి, నీ ద్వారానే జరిగిద్ది అనే అంశాన్ని కూడా ఆయన పంపించారు. అంటే ఆయన మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు, అంత ప్రేమ ఉన్నట్టు. మీరేమంటారు? అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలంగాణ నాయకత్వం స్పందించింది అంటున్నా. ప్రతి అంశం ప్రతి అంశం మీరు స్పందించవసరం. నేను చెప్తుంది ప్రతి అంశం మీరు స్పందించవసరం లేదు అంటున్నా. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గద్దర్ అంటే నాకు అంత ప్రేమ ఉంది, గద్దర్ అంటే నాకు అంత ఇష్టం, ప్రేమ, నేను బండి కొనిచ్చా అని చెప్తున్నప్పుడు, పార్లమెంట్ సాక్షిగా గద్దర్ని అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఒక కేంద్ర హోంమంత్రి చెప్తున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేకపోయారు? నేను చెప్పేదేనండి, ఖచ్చితంగా నాయకత్వాన్ని స్పందించమని ఆయన మోటివేట్ చేస్తారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కదా, గద్దర్ గారి గురించి తెలుసు కదా, పోరాటం గురించి తెలుసు కదా, టీపీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసుగా, వాళ్ళిద్దరు ఎందుకు ఖండించాలా? నేను అడుగుతున్నా. ఇదే గద్దర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, గద్దర్ గారిని గంటల కూర్చోబెట్టి అవమానపరిచింది ఎవరు? కె చంద్రశేఖరరావు గారు కదా. ఇదే గద్దర్ గారికి స్మృతివనం కట్టిస్తానని, అందశ్రీకి స్మృతివనం కట్టిస్తానని ఏదైతే చెప్పారో ఎన్టీఆర్ గారి విగ్రహం ఎప్పుడు ఓపెన్ చేపిస్తున్నారు? జూబ్లీహిల్స్ లో చెప్పారు. ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెన్ చేసినందుకు మాకేమి విద్వేషం లేదు, మాకేమి ఈర్ష లేదు. కానీ గద్దర్ గారి స్మృతివనాలు విగ్రహాలు, అందశ్రీ గారి స్మృతివనాలు విగ్రహాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తా అని చెప్పారు? అంతకంటే ముందు చెప్పారు కదా. గద్దర్ గారి స్మృతివనం అక్కడ పరిస్థితులు ఎట్టున్నాయి? మీరు ఎందుకు అవి పట్టించుకోవట్లేదు? పవన్ కళ్యాణ్ గారు అంశం ఇప్పుడు స్వరాష్ట్రంలో పరిపాలన గురించి, స్వరాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల అన్యాయాల గురించి మనం కొట్టుకుందాం. పవన్ కళ్యాణ్, హూ ఇస్ పవన్ కళ్యాణ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్?